పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే. కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. సూర్యాపేటలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నడిగూడెంతో పాటు కోదాడ మండల పరిధిలో ఉన్నటువంటి బాలాజీ నగర్ కావచ్చు, సిటీ సాయి నగర్ ఆ ప్రాంతం ప్రస్తుతం అయితే జల దిగ్బంధంలో చిక్కున్నాయి. పెద్ద చెరువు, కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద చెరువు అలుగుపోస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు రోడ్ల మీద నీళ్లు ప్రవహించడం, అదే సమయంలో కాలనీలోకి కూడా నీరు చేరుతున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం అయితే అక్కడ పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరుకుని అటు నిత్యావసర వస్తువులు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇటు మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి కాలనీలో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం రంగారెడ్డి కాలనీలో ఉన్నాం. ఇక్కడ పైన ఉన్నటువంటి పంట పొలాల నుంచి వరద నీరు రావడం, అదే సమయంలో డ్రైనేజ్ చిన్నగా ఉన్నటువంటి క్రమంలోనే వాటర్ వచ్చినటువంటి వరద తాకిడికి పూర్తిగా ఇళ్లలోకి ఒకవైపు రోడ్ల మీద కాలనీ కోసం నడిచేటువంటి రోడ్ల మీద, మరోవైపు ఇళ్లలో కూడా నీళ్లు చేరుతున్నటువంటి క్రమంలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఈసారి వర్షం వచ్చినప్పుడు వరద వస్తుంది అంటున్నారు కదా, అధికారులు కావచ్చు, లోకల్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పరిష్కార మార్గం చూపించట్లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ, చిన్న తేలికపాటి వర్షం వచ్చినా కానీ మొత్తం వరదమైనవి. 17వ వార్డు, 18వ వార్డు మొత్తం ఈ రంగన్న కాలనీలో ప్రతి సంవత్సరం చిన్న వర్షం వచ్చినా కానీ ఇదే పరిస్థితి, ఇబ్బందులు, మొత్తం ఇళ్లకు నీళ్లు చేరడం. ఈ అందులోటి ఇంకా వర్షాకాలం టైం కాబట్టి ఈ వర్షాకాలంలో విషజ్వరాలు ఇవన్నీ కూడా వచ్చే ఉంటాయి. ఎప్పటి నుంచో అధికారులకు తెలియజేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు మాత్రం పట్టించుకుంటారు. దాని తర్వాత యథావిధిగా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీలు కావచ్చు, మండల కేంద్రాలు కావచ్చు, వరద వచ్చినటువంటి క్రమంలో సజావుగా నీళ్లు వెళ్లేందుకు అధికారులు మాత్రం చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వస్తున్నటువంటి వరదని సజావుగా నీళ్లు వెళ్లేలాగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వరద తాకిడి పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు, వృద్ధులు కావచ్చు, మిగిలినటువంటి ఇక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులకు కూడా నిత్యావసర వస్తువులతో పాటు ఏదైనా అత్యవసరం అయితే బయటకు వెళ్లేందుకు కూడా ఆస్కారం లేనటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా అటు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి డ్రైనేజ్ వ్యవస్థని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. వరద తాకిడికి గురి కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మిర్యాలగూడ.